శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబరు మాసంలో కూడా ఎవరెవరి ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఈ రాశుల ప్రకారముగా బాగుండినా, ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా, ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పటం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంతో మందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి, మరి జరగటం లేదే, లేదా ప్రమోషన్లు రాలేదే, లేదా వివాహాలు కాలేదే, లేదా ఉద్యోగాలు రాలేదే, లేదా విదేశాలకు వెళ్ళాలి, లేదా ఇంకేవో జరగాలి, మాకు ప్రమోషన్లు రావాలి, వ్యాపారం బాగా జరగాలి, కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. అందువలన మీరు మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి. అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి. తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న సవరణలు ఉంటే చేసుకోండి. తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గాక. అందువలన ఈ 12 రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. జయోస్తు. కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. విద్య, ఉద్యోగమునందు ఉత్తీర్ణత, విద్యలోనూ ఉత్తీర్ణత, ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు, స్థానచలనము లాంటివి కలగవచ్చును. వేరే మంచి చోటికి మీరు వెళ్ళవచ్చును. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలగడం జరుగుతాయి. చిరకాలము నుండి కోర్టులో ఉండేటువంటివి ఏమైనా ఇబ్బందికరమైనటువంటివి కేసులు ఉంటే వాటి నుంచి ఉపశమనం అనేటువంటిది పొందుతారుగాక. ఉద్యోగులకు ప్రమోషన్లు కలుగుతాయి. స్థిరాస్తి పంపకము లాంటివి జరుగుతాయి గాక. తద్వారా భూముల వలన, ఇళ్ల వలన, స్త్రీల వలన మేలు జరిగేటువంటి విధానము ఉన్నది. ధనలాభము అనేటువంటిది ఉన్నది. ఈ మాసంలో మీకు అనుకూలతలు అనేటువంటివి బాగా పెరగబోతున్నాయి. మేము ఇన్నాళ్ల నుంచి చాలా అవస్థల్లో ఉన్నాము, చాలా సంపాదించిందంతా పోగొట్టుకున్నాము, మేము రుణాలు తీర్చుకోవడం ఎలా, ఇంతింత రుణాలు ఉన్నాయి, మేము ఎలా తీర్చుకోగలము అని మీరు ఆలోచన చేసేటువంటి వాళ్లకు కూడా తప్పకుండా మేలు జరిగి తీరుతుంది గాక. నేను గతము నుంచి చెబుతూనే ఉన్నాను, దాదాపు ఇంకా 10 సంవత్సరాల పాటు మీకు చాలా మహర్దశగా ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకోండి, లోపాలు ఉంటే సరిదిద్దుకోండి, ఆత్మవిశ్వాసముతో నమ్మకముతో ముందుకు వెళ్ళండి. మీకు జయమే కలిగి తీరుతుంది గాక. మళ్ళీ మీరు 100 మందికి మీరు సహకారము చేసేటువంటి స్థితిగతుల్లోకి మీరు వచ్చి తీరుతారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఇంకొకరికి రేపు ఉద్యోగాన్ని మీరు చూపించగలిగినటువంటి స్థాయి మీకు వస్తుంది. తప్పకుండా తెలియజేస్తున్నాను. వృత్తి వ్యాపారమునందు స్థిరత్వము పొందుతారు. ధనలాభములు అనేటువంటివి ఖచ్చితముగా ఈ మాసము నుండి మీకు ప్రారంభమవుతాయి. రాజకీయ ప్రవేశం అనేటువంటిది కూడా ఉన్నది కొంతమందికి. మరి మీ జాతకాల్లో ఉండాలి రాజకీయాల్లోకి వెళ్ళటం అనేటువంటిది. గృహమునందు శుభకార్యాలు జరుగుతాయి. అభీష్ట కార్య సిద్ధి, మీరు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది గాక. ధన ధాన్య వృద్ధి అనేటువంటిది కూడా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.